అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం దయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస కృష్ణపక్ష చతుర్థి. ఈరోజు శుక్రవారం, ప్రస్తుతం మూలా నక్షత్రం. అయితే ఈరోజు విశేషమైన రోజు. ఈరోజు సాయంత్రం సంకష్టహర చతుర్థి ఉంటుంది. అయితే శుక్రవారం మూలా నక్షత్రం కలిసి వచ్చింది. అత్యంత శుభకరమైన రోజు. మూలా నక్షత్రం అంటే చాలా విశేషమైన నక్షత్రం. అయితే కొందరికి ఈ నక్షత్రం గురించి చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో జనన దోషము అంటే నక్షత్ర సిద్ధాంతం ప్రకారం మొదటి పాదం తండ్రికి, రెండో పాదం తల్లికి, మూడో పాదం ఐశ్వర్యానికి, కానీ నాలుగో పాదంలో జన్మిస్తే అత్యంత శుభకరం అని తెలియజేస్తుంది. కొందరైతే దీనికి గోముఖ ప్రసవ శాంతి అని ఆచరిస్తూ ఉంటారు. వివిధ పూజా కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు. ఓకే, ఆచరించండి, తప్పలేదు. కానీ కొందరైతే పెన్మూలం నిర్మూలం అంటూ ఉంటారు. ఇది ఒక ద్రావిడ సంప్రదాయంలో ఒక వాడుక భాషలో వచ్చే సామెత. అయితే మీకు అందరికీ ఈరోజు నేను తెలియచేసేది, ప్రతి నక్షత్రానికి తనదే అయిన దేవత, తనదే అయిన దిశ, తనదే అయిన శక్తి అనేది ఉంటుంది. దాన్ని చూసి మనము కొన్నిటిని స్వీకరించాలి. రెండోది లగ్న బలం, పూర్వాజిత పుణ్యఫలం, భాగ్యస్థానాన్ని కూడా చూడాలి. జన్మజాతకంలో వాళ్ళ వెనుక జన్మ విషయాల్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఎలా అంటే పూర్వ పుణ్యస్థానాన్ని చూసి అక్కడ ఏ గ్రహం ఉంది మరియు ఏ లగ్నంలో జన్మించారు, పూర్వ పుణ్యస్థానం ఏ లగ్నము, ఎటువంటి వర్ణనము, ఆ గుణాలు ఏంటి, అక్కడ ఏ గ్రహాలు స్థితంగా ఉన్నాయి, మరియు పూర్వ పుణ్యస్థానాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, ఏ గ్రహాలు దృష్టి ఆ గ్రహంపై ఉంది, మరియు పంచమ స్థానం పైన ఏ గ్రహాల దృష్టి ఉంది, వీటిని తెలుసుకుంటే వెనుక జన్మలో వాళ్ళు ఏ వ్యక్తిత్వం గల వాళ్ళు, అక్కడ ఎటువంటి పాపకృతుల్ని ఆచరించి ఉంటారు, అవన్నీ తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే వాటిని మనం తెలుసుకుంటామో అప్పుడు పూర్వాజిత కర్మఫలానికి ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుంటే అప్పుడు మనకి సంచిత కర్మ తగ్గి ప్రారబ్ధ కర్మంలో శుభకృతుల్ని ఆచరించడం వల్ల భవిష్యత్తుని మనము మార్చుకోవచ్చు అనేది జ్యోతిష్య శాస్త్రం. అందుకే జ్యోతిష్య శాస్త్రం అనేది అపారమైన జ్ఞానము. 9 గ్రహాల గురించి తెలుసుకొనేసి, 12 రాశుల గురించి తెలుసుకొనేసి, ఇక అదే విధానంగానే 27 నక్షత్రాల గురించి తెలుసుకొనేసి, ఇక ధనుస్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానం, సంతాన స్థానం, శత్రుస్థానం, ఆయుష్ సప్తమ వైవాహిక స్థానం, అష్టమ స్థానం ఆయుష స్థానం, భాగ్యస్థానం మరియు పితృస్థానం, కర్మస్థానం, లాభస్థానం, వ్యయస్థానం అనుకొనేసి దాన్ని మనం మాట్లాడితే నిజంగా అది జ్యోతిష శాస్త్రానికి కాస్త విభిన్నమైనది. అంటే ఎందుకంటే అది జనరల్ నాలెడ్జే, కానీ వాటిని అక్కడున్న స్థానాల్ని, కేంద్రాల్ని, భావాల్ని చూసి మనము ప్రెడిక్షన్ చెయ్యలేము. సూక్ష్మ జ్యోతిషం ఇటువంటివి ఎన్నో థియరీస్ ఉన్నాయి.
అయితే ఇంత మాత్రమే మనం మాట్లాడేటట్లయితే చిన్న పుస్తకం ఉంటే సరిపోతుంది. ఒక 4-5 పేజీలు చదివితే ఇవన్నీ తెలుసుకునేచ్చు. అయితే వీటి గురించి ఇంత పెద్ద పెద్ద గ్రంథాలు 1,50,000 శ్లోకాలు రాసిన బృహత్ పరాశర ఓరాశాస్త్రం, దాని పేరే బృహత్ పరాశర ఓరాశాస్త్రం. ఇప్పుడు పరాశర ఓరాశాస్త్రం అయింది. ఇంకొంత రోజులైతే రాబోయే జనరేషన్కి అది కేవలం ఓరాశాస్త్రంగా మిగిలిపోతుంది. అంటే అంత పెద్దది ఇప్పుడు ఇలా అయింది, భవిష్యత్తులో ఇలా అవుతుంది అని. ఇటువంటి గ్రంథాలని మనము ఎప్పుడైతే అధ్యయనం చేస్తూ వస్తామో అప్పుడు అందులో పరిణితి చెంది కరెక్ట్ అయిన ప్రొడక్షన్స్ ఇవ్వచ్చు. అందుకే తిథుల గురించి, నక్షత్రాల గురించి, ఆ ఒక రోజుల గురించి, వీటి సంగమం జరిగినప్పుడు ప్రకృతిలో ఏ చైతన్య శక్తి ఉంటుంది, దాన్ని ఆరాధించడం వల్ల మనకి ఎటువంటిది ప్రాప్తిస్తుంది అనేదే మన ఓంకారంలో ఉన్న యోగక్షేమం. అద్భుతం కదా. అయితే ప్రస్తుతం ఈరోజు తిథి అనుసారంగా చతుర్థి, రెండోది విశేషంగా నక్షత్రం మూలా నక్షత్రం, సరస్వతి జన్మించిన నక్షత్రం, హనుమంతుడు జన్మించిన నక్షత్రం. ఇక లక్ష్మి శుక్రవారం, శుక్రుడు సుఖానికి అధిపతి మరియు స్త్రీతత్వము మరియు లక్ష్మీ రోజు అంటాం. అంటే ఇక్కడ ఈ నక్షత్రాన్ని చూసినా, తిథిని చూసినా మరియు రోజుని చూసినా ఇక్కడ లక్ష్మికి అనుకూలంగా ఉంది. ఈరోజు విశేషంగా సాయంత్రము శుక్ర నక్షత్రం కూడా ఉంటుంది. అప్పుడు మనం మరింత విశేషంగా లక్ష్మీ గణపతిని ఆరాధించవచ్చు. అయితే ప్రస్తుతం మనము ఓం లక్ష్మీ గణపతయే నమః అనే నామాన్ని జపించడం వలన మనకి లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల వ్యాపారంలో అభివృద్ధి, చదువులో అభివృద్ధి, ఉద్యోగంలో ప్రగతి, ముఖంలో తేజస్సు, కళ్ళల్లో కాంతి మరియు ఆర్థికంగా మీరు ఏదైతే శ్రమిస్తూ ఉంటారో దానికి తగినట్టుగా ప్రతిఫలం, విద్యానుకూలము, వాక్సిద్ధి ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి. అందువల్ల భక్తి శ్రద్ధతో ఓం లక్ష్మీ గణపతయే నమః అనే నామాన్ని మంత్రబలంలో జపిద్దాం. ఓం లక్ష్మీ గణపతయే నమః. ఇక ఈరోజు మంచి మాట, ప్రేమ ఎప్పుడు హృదయం నుంచినే రావాలి. ఇక ఆలోచనలు ఎప్పుడు కూడా తలతో ఉత్పత్తి అవ్వాలంటే బుద్ధిశక్తితో రావాలి. ఎప్పుడైతే హృదయం నుంచి వచ్చే ప్రేమ ఎప్పుడు పవిత్రమైన ప్రేమ, అందులో నటన ఉండదు. అదే ఎప్పుడు కూడా తెలివితో వచ్చే ఆలోచనలు మీకు భవిష్యత్తుకి మంచి మార్గము మరియు అందులో ఏదైనా సత్యాంశము మరియు నేర్చుకోవడానికి ఇంకంత బలం ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే ఇవి విరుద్ధంగా ఉంటాయో అంటే మనసు నుంచి ఆలోచనలు వచ్చాయి అనుకోండి, అవన్నీ కూడా ఆలోచనలకు అర్థం ఉండదు. మనసు నుంచి ఆలోచనలు వస్తే ఆలోచనలకు అర్థే ఉండదు. వాళ్ళు ఏమైనా ఊహించుకోవచ్చు. అది ఒక వ్యక్తి గురించి కావచ్చు, ఒక స్థానం గురించి కావచ్చు, ఒక సందర్భం గురించి కావచ్చు, ఏదైనా. ఎప్పుడైతే మనసుతో ఆలోచించే వ్యక్తి ఎప్పుడు దురభ్యాసాలతో, దుర్భాషతో ఇతరుల్ని నిందించడం, దూషించడం మరియు వల్గర్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ ఉంటాడు మనసుతో ఆలోచించేవాడు. అదే బుద్ధితో ఆలోచించేవాడు ఎప్పుడు జ్ఞానంగా మరియు వినూతనంగా, అద్భుతంగా ప్రతి ఒక్కటి కూడా ఇతరులకి ఉపయోగమయ్యేలా చేస్తూ ఉంటారు. అదే విధానంగానే ఎవరికైతే బుద్ధితో ప్రేమ వస్తూ ఉంటుందో, తెలివితో ప్రేమ వస్తూ ఉంటుందో, అంటే బుద్ధి చోట ఆలోచనలు ఉత్పత్తి అయ్యే చోట ప్రేమ ఉత్పత్తి అయింది అనుకోండి, అతను ఎవరిని ఎలా కావాలో స్వార్థానికి ఉపయోగం చేసుకుంటూ ఉంటాడో అని అర్థం. మన ముందు ఒకటి మాట్లాడతారు, మన వెనుక ఇంకొకటి మాట్లాడతారు. ఎందుకంటే తెలివిగా ప్రేమిస్తున్నాడు అంటే వాళ్ళని మోసం చేయడానికి కోసం ఇక్కడి నుంచి ప్రేమ వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ప్రేమ వచ్చింది అంటే ఇతరుల్ని మోసం చేయడానికి అని అర్థం. అందుకే ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమించాలి. పూజని ఆచరిస్తే మనస్ఫూర్తిగా ఆచరించాలి. తెలివితో పూజను ఆచరిస్తే ప్రతిఫలం లేదు. తెలివితో బుద్ధిశక్తితో పూజను ఆచరిస్తే ప్రతిఫలం లేదు. అందుకే మనస్ఫూర్తిగా చిన్న దీపం వెలిగించిన గొప్ప అనుగ్రహం, మనస్ఫూర్తిగా చిన్న హవనం చేసిన గొప్ప ప్రతిఫలం. అదే బుద్ధితో దీపాలు పెట్టిన, బుద్ధితో మీరు సాయంత్రం ఎవరో వస్తున్నారు, లేదో భర్త వస్తున్నారో, లేదా అత్తామామలు వస్తున్నారు, లేదా ఇంకెవరో వస్తున్నారు అని చెప్పి
వాళ్ళు వస్తే అడుగుతారని దీపాలు వెలిగించడం, నమస్కారం పెట్టడం, ఒకరి కోసం ఇంటిని అలంకరించడం, ఇలా చేసుకుంటూ ఉంటే తెలివితో చేస్తున్నారు. దానివల్ల ప్రకృతి వల్ల మనకి ఎటువంటి ఉపకారం కూడా ఉండదు. కానీ ఒకటి మాత్రం, మనస్ఫూర్తిగా భగవంతుని దగ్గర దీపం పెడితే ఆ వెలుగు ఎప్పుడు వ్యర్థం అవ్వదు అనే దాన్ని తెలుసుకోండి. మనస్ఫూర్తిగా చేయండి. ఏది చేసినా తెలివితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వాటికి హద్దు అనేది ఉంటుంది అప్పుడు అని అర్థం. ఇక ఈ రోజు దీనికి సంబంధించినట్టుగా చిన్న కథ తెలియచేస్తా, వినండి. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒకడి పేరు సాంబా, మరొకడి పేరు దేవాన్. ఈ సాంబా ఎప్పుడు కూడా తెలివితో ప్రేమిస్తూ ఉంటాడు, మనసుకు వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు దురాచారాన్ని చేస్తూ ఉంటాడు, దుర్లక్షణాల్ని ఆకర్షిస్తూ ఉంటారు, చెడు వ్యసనాలకి బానిస అవుతూ ఉంటాడు, ఇతరుల్ని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు. కానీ అందరితో వెళ్ళి నటిస్తూ వాళ్ళ ప్రేమని పొందుతూ ఉంటాడు. అదే విధానంగానే మరొకడు దేవా అనే వ్యక్తి మనసుతో అందరినీ ప్రేమిస్తాడు. అతను ప్రకృతిలో ఉన్న సకల జీవరాశుల్లో అతన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అంతేకాదు అందరితో చాలా అద్భుతమైన ప్రేమని, పేరుని, ప్రతిష్టని తెచ్చుకుంటాడు. అదే విధానంగా బుద్ధితో ఆలోచించడం వలన, తెలివితో ఆలోచించడం వలన అతను మహాజ్ఞాని అవుతాడు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరిలో ఉన్న వ్యత్యాసాలు ఇవే. అంటే ఒక జ్ఞాని మనసుతో ప్రేమించి అతను తెలివితో అతను జ్ఞానాన్ని పొందాడు. అయితే ఇంకొక అతను తెలివితో ప్రేమిస్తూ మనసు పూర్తిగా ఆలోచించడం వల్ల అజ్ఞానై చెడు గుణాలు ఆకర్షించి ఆఖరికి తను ఏదైతే పొందాలనుకున్నాడో అవన్నీ ఈ సాంబా కోల్పోయాడు. ఎవరైతే దేవా అనే వ్యక్తి ఉంటాడో అతను అందరి ప్రేమని పొందాడు. మరి జీవితంలో ఆ కుటుంబానికి, వంశానికి మంచి పేరు తెచ్చి గొప్ప వ్యక్తిగా అయ్యాడు. దీన్ని గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో మనము ఎలా స్పందించాలి, ఎలా ఉండాలి అని. ఇక జ్యోతిష్య శాస్త్రం, కుజ అంటే మంగళ, ఈ రెండు యుతి. వీటి వల్ల లక్ష్మీ అపార యోగము అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే ఈ యోగంలో ఉన్న వాళ్ళు భ్రమలో జీవిస్తూ ఉంటారు. ఏదైనా డబ్బుల్ని నా దగ్గర ₹1 అంటే ₹1,00,00,000 ఉంది అనుకుని ఊహల్లో బతికేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏమీ ఉండదు. తదుపరి వాళ్ళు ఎంత కష్టపడినా, అంటే డబ్బు కోసం రాత్రి పగలు కష్టపడినా వాళ్ళకి దారిద్రం ఎంబడబడుతూనే ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలి అంటే ఈ శని మరియు ద్వితీయ స్థానంలో ఈ ఒక యుతి అనేది అంటే కుజుడు మరియు చంద్రుడు కలిశాడు అనుకోండి, జీవితాంతం అతను డబ్బుల కోసం కష్టపడుతూనే ఉంటాడు. కానీ ఆయన ఎంత కష్టపడినా అభివృద్ధి అనేది 0 అయిపోతూ ఉంటుంది. దానికోసం కష్టపడుతూనే ఉంటాడు. చాలా మంది అంటూ ఉంటారు, నేను ఎంత కష్టపడినా అభివృద్ధి అవ్వట్లేదు అని. ఇటువంటి గ్రహాల ఒక సంధి యుతి అనేది ఉంటుంది. దీనికి మనం పరిష్కారం ఆచరిస్తే మన జీవితంలో చాలా మార్పు తెచ్చుకోవచ్చు. సూర్యుడు అస్తమించే సమయంలో గోర్లు కట్ చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు స్నానానికి ముందు ఉదయాన్నే లేచి ఈ ఒక గోర్లని శుభ్రం చేసుకోవాలి, కట్ చేసుకోవాలి, తదుపరి స్నానం చేయాలి. కానీ సూర్యుడు అస్తమించే సమయంలో గోర్లు కట్ చేసుకోవడము, స్నానం చేయడం వలన మన ఆరా ఎనర్జీ మరియు మన అదృష్టం సాయంత్రం క్షీణిస్తూ వస్తుంది. అంటే అసుర శక్తులు ఎక్కువ అవుతాయి కాబట్టి నెగిటివ్ థాట్స్, నెగిటివిటీ అనేది ఎక్కువై దారిద్రం ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే సూర్యోదయంలో కట్ చేస్తారో సూర్యుడు వృద్ధిలో ఉంటాడు కాబట్టి అదృష్టం పెరుగుతుంది, దారిద్రం దూరం అవుతుంది అని అర్థం. ఈ రోజు తారాబలం, ఈ రోజు మూలా నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి మూలా నక్షత్రం తీసుకుందాం. అశ్విని, మక, మూలా నక్షత్రం వారికి జన్మ తార ఈ రోజు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార అత్యంత శుభకరమైన రోజు, శుభ ప్రతిఫలాలు ఉంటాయి, ఉపయోగం చేసుకోండి. ఇక కృతిక, ఉత్తరాషాఢ వారికి మిత్రతార, మీకు కూడా అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి నైదవ తార ఈ రోజు శుభం కాదు, జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోవడం చాలా మంచిది. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఇది శుభం కాదు, జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వీరికి క్షేమ తార ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి విపత్తార, జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సంపద తార ఈ రోజు శుభ ప్రతిఫలం ఉంది, ఉపయోగం చేసుకోండి.
ఈరోజు దివ్య వాస్తు, ఈరోజు విశేషంగా మీరు తెలుసుకోవాలి, మన ఇంట్లో ఎవరైనా డిప్రెషన్కి వెళ్తూ ఉన్నారు, లేదో ఇంట్లో దురాలోచనలు ఎక్కువ వస్తూ ఉన్నాయి, అపవాదాల అవమానాలు ఎక్కువ వస్తున్నాయి, ఇంట్లో వాస్తు అంతా బాగానే ఉంది అంటే ఇల్లంతా వాస్తు అంతా బాగానే ఉంది. దైవస్థానము అంటే మీరు ఎక్కడైతే పూజా గది, పవిత్ర క్షేత్రము అనేది నిర్మాణం చేసింటారో ఆ స్థానంలో ఏదైనా దోషం ఉన్నా అప్పుడు దాశక్తి అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అందుకే అటువంటి ఇంట్లో డిప్రెషన్కి వెళ్ళడం, అపవాదాల అవమానాలు రావడం, మరియు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు గొడవలకు రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. లేదా సింహాయిల్లో గృహ నిర్మాణం చేసి ఉన్న ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినప్పటికీ మనం దీనికి శ్రీవాస్తు యంత్రం పెట్టుకుంటే దాని ప్రభావం కాస్త చూపించి ఈ వేరియేషన్ చేంజెస్ అవుతాయి, లేదు అనే పని లేదు. అయితే మనకి అంటే మన దేవుడి గది ఏదైతే ఉందో దాని ప్రమాణం ప్రకారం నిర్మాణం చేయాలి. దానికి ఒక ప్రమాణం 3 అడుగులకి 3 అడుగులు, లేదా 2 అడుగులకి 4 అడుగులు, ఇలా ప్రమాణం ఉంటుంది. దాంట్లో వ్యత్యాసాలు వచ్చినా ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇంట్లో చూడండి, ఇలా 3 అడుగులు పెట్టి ఇలా 5 అడుగులు పెట్టి ఉంటారు, కొందరు 4 అడుగులు ఉంటాయి, కొందరు 4 వేసుకుంటారు. దీంట్లో కూడా కొన్ని కొలతలు ఉన్నాయి, దాన్ని తెలుసుకోవాలి. మరియు సింహాయము అంటాం, ఇంటికి ఆయాది వ్యయము అంటాం, ఆయా వ్యయము అంటాం, అంటే ఇంటికి ఆయాది అంటాం. ఆ ఆయంలో సింహాయం ఉన్నా కూడా ఇటువంటివే జరుగుతూ ఉంటాయి. సింహాయాన్ని మనము చేంజ్ చేయలేము, ఆల్రెడీ ఇల్లు కట్టేసాం కాబట్టి చేంజ్ చేయలేం. కాబట్టి మనము దీనికి ఒక చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల కాస్త వ్యత్యాసాలు కనబడతాయి. రేపు విశేషమైన రోజు, రేపు శనివారం, పైగా శుక్ర నక్షత్రం కలిసి వచ్చేసింది, ఇక పంచమి తిథి, ఇవన్నీ కలిసి వచ్చాయి. అయితే రేపు జమ్మి చెట్టు చూడండి, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే పంచమికి శమీ వృక్షానికి పూజించాలి. అంటే మనం ఏం చేసే పని లేదు, ఇది పార్వతీదేవి శివుడికి చెప్పిన ఉపదేశం చేసిన అద్భుతమైన శక్తి. ఎవరైనా అపవాదాలతో, ఎవరైనా అవమానాలతో, లేదా శత్రు బాధతో భయపడుతూ ఉంటే, వాళ్ళ నుంచి మనకి ఏదైనా ఆపదలు వచ్చేస్తాయి అని ఉంటే, లేదా ఏదైనా బంధన యోగాలు ప్రాప్తిస్తూ ఉంటే, లేదా కోర్టులో గొడవల్లో ఇటువంటివి ఏదైనా మనము ఇబ్బందిలో చిక్కు వేసుకొని ఉంటే, అంటే అపరాధ స్థితిలో అపరాధిగా, అంటే అపరాధి కాకుండానే అపరాధిగా కనపడుతూ ఉండేలా ఏదైనా జరుగుతూ ఉంటే, ఆ సమయంలో ఒక చెంబు నీళ్ళలోకి ఒక చిటికెడు నువ్వుల నూనె వేయాలి. తర్వాత నువ్వులు కూడా ఒక చిటికెడు వేయాలి. తర్వాత శంఖ పుష్పము కానీ, లేదా స్ఫటిక పుష్పము కానీ, లేదా సువాసన లేని పుష్పం ఏదైనా ఒకటి వేసి దాన్ని చేతిలో పట్టుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయా మార్తండ సంభూతం తం నమామి శనేశ్వరం శనేశ్వరాయ నమః అని సంకల్పం చేసుకొని ఆ ఒక వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే, అప్పా శనేశ్వర స్వామి నాకు వరాన్ని ప్రసాదించు, తెలిసి తెలియకుండా నేను ఏదైనా తప్పులు చేసింటే క్షమించి, ఆ కాలంలో అర్జునుడికి గాంధీవం నీ నుంచి ఎలా వాళ్ళకి ప్రాప్తించిందో అదే విధానంగా నాకు కూడా నా అదృష్టం నాకు రావాలి, నా నుంచి దారిద్రం దూరం చెయ్యి అని ఆ ఒక చెట్టుకి పోసేయాలి. అప్పుడు ఖచ్చితంగా మీ జాతకంలో ఉన్న అదృష్టం మీకు ప్రాప్తించి దారిద్రం దూరం అవుతుంది. గుర్తుంచుకోండి, వాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆ గాంధీవాన్ని ఒక వృక్షంలో దాచిపెట్టారు. ఎక్కడో ఇంకొక వృక్షం ఉంటే అక్కడ వెళ్ళి వేరుకుంటే ఆ వృక్షంలో నుంచి గాంధీవం ప్రాప్తించింది. అంటే ప్రకృతి అంతా ఒకటే, దైవం అన్ని చోట్ల ఉంది అని అర్థం. ఈరోజు సాయంత్రం సంకష్టహర చతుర్థి, లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఈరోజు ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. విశేషంగా ఈ రోజు గుడాన్నము లేదా లడ్డు, గుడాన్నం కానీ లేదా లడ్డు కానీ ఆ ఒక గణపతికి నైవేద్యం పెట్టి లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని చదువుకుంటే లక్ష్మీ ఆకర్షణ పెరుగుతుంది. మరియు ఈ రోజు విశేషంగా గణపతి రుణ విమోచక స్తోత్రం చదివే వాళ్ళకి అప్పల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. ఇది అందరూ చేస్తారు సహజంగా. అయితే పిల్లల కోసం ఈ రోజు కంపల్సరీ ఇలాచితో మాల చేసి గణపతికి సమర్పించుకుంటూ ఆ గణపతికి తెల్లటి పుష్పాలతో పూజించాలి. తెల్లటి పుష్పాలతో పూజించి అలంకరించి గణపతికి తీయని గుడం అంటే బెల్లాన్ని నైవేద్యం పెట్టి మరియు పెరుగుని నైవేద్యం పెట్టి నమస్కరించాలి. రాత్రి చంద్ర దర్శనం చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా ప్రసాదంగా భుజించి తదుపరి ఆహారాన్ని సేవించాలి. ఈ రోజు సాయంత్రం
ఎవరైతే సంకష్టాల చతుర్థి ఆచరిస్తారో వారికి విద్యాలాభము ప్రాప్తిస్తుంది, లక్ష్మి అనుగ్రహం కూడా ఉంటుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.